అందరికి హ్యాపీ మదర్స్ డే. ఏమైంది? ఏం కాలే. అడిగినావా? అడిగినా. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. దేవుడు దేవుడు ఏమైంది? రాత్రి ఎందుకు కొర్రారు? ఎక్కడ అక్కడ ఎందుకు అన్నారే? నువ్వే. నేనేం చేసినా? ఏం కావాలి? ఏమద్దు అడిగినా అని చెప్పిన. ఎందుకు అడిగినావు? మీకే వస్తుందా? మీరు నిన్న అడిగిన నేను మదర్స్ డే అలా అడగద్దు. అందుకోసం అడిగిన. అడగద్దు. కోరిగో ఏం కావాలి? ఎప్పుడు ఏమైనా కానీ ఇలా మాకు రెస్ట్ ఇన్నట్టు చేసినట్టు వంట చేస్తారు మీకోసం చికెన్. ఏమద్దు. ఏం కావాలి? చీర కొనియాలి. మీరు చీర కొనిస్తానని ఆశ పెట్టారు. అగో ఇప్పుడు ఒకటే సరే ఏంది? సాయంత్రం వరకు ఉంది టైము. సాయంత్రం వరకు మేము దర్వారం ఏమో తీసుకుపోవాలి. మేము పోతాం. రెక్కలు కట్టుకోను. ఏమైంది? ఏంటి ఏమైంది? మరి మీ అమ్మమ్మకి చెప్పినావా హ్యాపీ మదర్స్ డే అని? చెప్పినా. ఎప్పుడు చెప్పు ఒకసారి. హ్యాపీ మదర్స్ డే అని చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. జరగటం చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. గట్టా నువ్వు చెప్పినావా మీ మమ్మీకి? నా బిడ్డకి చెప్పిన. సరే. చికెన్ రెడీ అయిపోయింది. వేడిగా మామూలు వేడి చేస్తారు. బొట్టు పిల్లలేదు. అది అయిపోయింది. అయిపోయినాయి చిప్స్ తిరిగా. ఆరబెట్టిర్రు మొత్తం కట్ చేసి కడిగి చేసి ఆరని ఇంకాసేపు ఆరని. ఎందుకు తీసాను ఒక అంతవా? అది మీరైతే చేసే పని చెయ్యండ్రే. పనే స్నానాలు చేసి రాపోర్రే. బాయిల నీళ్ళు ఎట్లా చేస్తారే? ఈత కొట్టుకుంటా. ఏమైంది? ఏం చేస్తాం? నాకు ఆలుగడ్డలే నచ్చాయి అని ఇలా మా అక్క నాతో ఆలుగడ్డ చిప్స్ చేపిస్తుందట, తినిపిస్తుందట. తినిపియా? తినాలి. నో తినకైతే ఇగో ఇవన్నిటికి ఒక కట్టె పుల్ల చేయించుకో. బర్గర్ ఇన్ని రోజులు పిజ్జా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బర్గర్ వినబడ్డది. చిప్స్ చూరత్తానే వేగన ఆగదిగా. నేను కూడా వేసిన. ఏది నీకు ఆలుగడ్డలు అంటేనే నచ్చాయంటిగా అనే. ఇప్పుడు ముద్ద వస్తుందా? మా అక్క అయితే ముద్దు కూడా వస్తుంది. నాకు ఇలా భయం కూడా అవుతుంది. మంట ఎక్కువ పెట్టపోయాను. నిజమ్మా? నిజమే. ఫ్లాష్ బ్యాక్ ఒకసారి దూడ మండుతుంది అంటున్నావా? అసలు ఎప్పుడైనా గిట్లా ఎందుకు అవుతుంది? బాగా కాలింది. కంచుడు దగ్గర ఉంది అది. నిజంగా కూరకుర్రే ఎట్లుందిలా మేఘన నొప్పి మొత్తం పొంగింది. మా అప్పాలు మొదలు పెట్టిన ముహూర్తం మంచిగా లేనట్టుంది. ఏ గడియాల మొదలు పెట్టినా కానీ ఇక మేఘనకు చూడండి ఎంత పెద్ద గాయమైందో. వేలు మొత్తం కాలింది. వేలు కాలింది. చెయ్యి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా కాలింది. మెడలు కాలి. పోయి వచ్చినవా? వచ్చిన ఎట్లుంది? ఇక గిన్నె పట్టు సారీ తీసుకుంటా మామూలుగా. పట్టు పట్టు సారేనా? మరి బాగుంటాయి పట్టు సారీకి. నువ్వు లేదా? మీరిస్తే నేనే చేయాలి. అన్నిటికన్నా పైన నువ్వు తప్పేనా తీసుకో. చూడు పోయి చూడు కొన్నాను. ఈ కాంబినేషన్ ఉందా మమ్మీకి? మమ్మీకి కాంబినేషన్ కావాలన్నా? పెళ్లి కొడుకు డ్రెస్ సర్ప్రైజ్ ఉండాలి. మళ్ళీ ఇది పంపించి సెలెక్ట్ చేసుకోమంటే పెళ్లి కొడుకు డ్రెస్ లెక్కుంది. ఎండి కొడుకు డ్రెస్సులు వేసుకుంది. ఇది మొన్న ధర్మారం మమ్మీ పోతావు కదా మమ్మీతో ధర్మారం. ఎప్పుడు ఇట్లాంటివి కావాలి ఇట్లాంటిది కావాలని అన్నీ ఇట్లేవా? అన్నీ చూడండి సెలెక్ట్ చేయండి. ఇగో మనకు నచ్చినాయి ఏది నచ్చితే అది తీసుకోపోదాం అంతే. నేను మంచిగా ఉంది మరి. అన్ని తర్వాత సెలెక్ట్ చేసుకున్నాం. రెండు తీసుకోపోండి. సెలెక్ట్ నచ్చింది. అది తక్కువనే పడుతుంది. 650 పడుతుంది. అది అప్పుడు తీసుకుంటే గిన్నె తీసుకోండి. మరి నీకేది నచ్చింది అక్క? ఒక్క నీకేది? ఇద్దరు సెలెక్షన్ అవ్వాలి. చెరోటి తీసుకోండి మీకు నచ్చింది.
నీకేం నచ్చింది? నాకు నచ్చింది మమ్మీకి ఉంది అల్లడవు కదే ఆరెంజ్ ఉన్నప్పుడు. యోగి రెండిట్లో ఎలా వేసుకోవాలి మేడం ఎంతో షాపింగ్ చేసినట్టు పర్సు పట్టుకొని పోయింది ఇక. పట్టు చీర తెస్తానే వేలు మంచిగా ఉందా? ముట్టుకుంటే పట్టు చీర ఎట్లుంది? పట్టుకో డాడీ. మంచిగా ఉంది గిట్టు ఉందా? మంచిగా ఉందా అని మంచిగా ఉంది కానీ బ్లౌజ్ గీదా చీర ఒక్కటి తెచ్చిండు. నిజంగా జరపడి తెచ్చి ఏది నచ్చుతుంది అనే తండ్రి తెచ్చి ఏది నచ్చుతుంది కాదు చీర ఒక్కటి. నిజంగా కాదు ఏది నచ్చుతుంది అనే తండ్రికి నాకు తెలుసు. అయితే ఇక వాళ్ళు ఇద్దరు తెస్తే ఫీల్ అవుతా అని చెప్పి నేను ఒకటి తెచ్చిన. మేము ఆయనతో ఒక్కటి తేరా. ఏది కావాలి నాకు ఇదే కావాలి. గట్లేందుకే వదిలేదా మంచిగానే ఉంది. కలర్ మొత్తం నేను అది సెలెక్ట్ చేసిన. ఇది మంచిగా ఉంది ఫస్ట్ మంచిగా ఉంది. ఏది ఏది ఇది 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 ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసినాం. ఇదే కానీ బ్లౌజ్ ఏది కానీ బ్లౌజ్ ఇయ్యలే కావచ్చు అడగాలి. ఇచ్చిరు ఇదే అదేనా చెప్పండి పిల్లలు. మళ్ళీ ఎందుకు గల్లుంది గల్లుంది ఏది ఇదటాను ఇదటాను ఇదే రైగో లేదు గిల్లుంది బ్లౌజ్ ఇదేనట్రా? చీర ఇది కట్టుకున్నట్టుంది. పట్టుకుంటే పట్టు చీర, ముట్టుకుంటే మర్చిపోయే చీర మేడం ఇక పర్సులో పైసలు తీసి లెక్క పెట్టు. ఉన్నాయి పైద్దాం ఆడికే పోయినాం. ఏమైందమ్మా? అద్దట ఎందుకు పైసలు ఎక్కువ అన్నాలనా? అరే ప్రేమ ప్రేమగా నెలకు నువ్వు ఇచ్చేది అప్పుడప్పుడు ఇచ్చే పైసలు వాళ్ళు ఇన్ని రోజులు దావేసుకుని అన్ని 2-3 వేలు చేసుకున్నావు. నువ్వు దీనికే 1300-1500 పెట్టుకోని కట్టాలి. మన పైసలు ఎట్లా? ఎట్లా అంటే నువ్వు అంటే ఇస్తావురా దీనికోసం ఎంత అంటే మేమిద్దరమేనా? నీ డాడీ కూడా అంటాడు కదా నేను కూడా చిన్న బాబునే అందుకే నేను చెప్తాను. ఇప్పుడు 1300 అన్నారు, 1000 వాళ్ళు వేసుకోండి, తర్వాత 3 భాగాలు వేసుకుంటారు. 6 డాడీ 100 ఇలా కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇవే కలర్ ఒక్కటే ఉన్నది. బ్లౌజ్ కి కలర్ వస్తే జోరు ఉండు కదా. కొనుక్కో సపరేట్. ఇదేరా బ్లౌజ్. ఓకే అదే ఉండని ఇక అదే మంచిగా ఉంటుంది. ఎటు ఇవి అద్దా చెప్పండి 2 తీసుకుంటారా? ఒకటా వేసుకుందాం. 2 తీసుకుంటారు కానీ మన పైసలు బాగా అవుతాయి ఇక. నేను ఉంటే ఇది కొంగు, ఇది జాకెట్. జాకెట్ ఎక్కాలా? మంచిగా అమ్మ అన్నది ధర్మారం పోవాలి లైన్ మీటర్ కావాలి. పొడుగు చేతి పెట్టుకుంటారు కదా, మీటర్ కావాలి. మీటర్ ఇరు ఉంటాయి షాప్లో దొరికితే. దొరుకుతాయి. ఓకే పిల్లలు షెర ఒక్కటే అన్నట్టు మీరు కొనుడు. నేను లైనింగ్లు అవి తీసుకొస్తా. ఇంకే నేను తీసుకొస్తా లైనింగ్. ఏ అద్దు నేను చెల్ల లైనింగ్ తీసుకొస్తాం నువ్వు అవి కొను. ఇగో ఈ షెరో షీరకు మీరు డబ్బులు ఏంటి, నేను లైనింగ్లోకి ఇస్తా. కుట్టుకోండి మేము ఆమెను కుట్టుకోమన్నా.